మీరు తెలుసు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలుసు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే మనం చాలా మంది విద్యార్థులు వస్తాడు క్రికెట్ సంబంధించి అన్ని వస్తాయంటే వాళ్ళు టాప్ లెవెల్ ఉంటారు ఆల్రౌండర్స్ వాళ్ళందరూ కూడా. కానీ హైదరాబాద్ లో పరిస్థితి ఏంటంటే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 20 లక్షలు డబ్బులు తీసుకొని ఇలా క్రీడాకారులను నియమించే పరిస్థితి వచ్చిందంటే దీని మీద మనం ఆలోచించాలి. నేను గతంలో సిపి గారికి ఇక్కడ కాంపౌండ్ చేసి చెప్పిన నేను ఇవాళ క్రీడల విషయంలో కూడా పైన పేరుతోని ఇలా కమిషన్ల పేరుతోని మన క్రీడా వ్యవస్థనే ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇలా ప్రభుత్వం కూడా దాన్ని కనీసం పట్టించుకుంటే మాట్లాడాలి. ఈ ప్రభుత్వం నాకు కావాల్సిన కేసులు పెట్టింది కానీ దాని మీద విచారణ చెప్పే పరిస్థితి లేదు. ఎంత బాగా అనిపిస్తుందంటే కార్తీక్ అబ్బాయి టాప్ ఆల్రౌండర్ ఆయన వీడియో చూడాలి నాన్న కానిస్టేబుల్ నుంచి వీడియో చూపెట్టి నాకు సార్ మా టాప్ లెవెల్ సార్ నేషనల్ అవుతారు సార్ కానీ ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేయడానికి 20 లక్షలు అడుగుతుంది సార్ అని చెప్పారు. 25 lakhs అడుగుతున్నాడు వాళ్ళు. కాబట్టి ఇటువంటి దానికి ఇటువంటి వాటిని మనం నిర్మించాల్సి వస్తుంది. వీళ్ళని కఠినంగా అంచనాల్సి ఉంది. నేను తప్పకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్తున్నాను వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళ మీద ఆల్రెడీ కొంతమంది కేసు ఫైల్ చేసిన కోర్టులో వాళ్ళకి సహకరిస్తున్నాం. దాంతోపాటు వేరే రకం కూడా వాళ్ళకి విచారణ జరపడానికి తప్పకుండా మేము సహకరిస్తున్నాం. వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. క్రీడాకారుల విషయంలో ఈ డబ్బులు తీసుకొని కమిషన్ తీసుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఇబ్బందులు తప్పని విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ తప్పకుండా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ ప్రోత్సహిస్తాం. ఏ ఇబ్బందుగా ఏ కన్నా గంటలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి గెలిచిన వాళ్ళు పాల్గొనే వాళ్ళందరూ కూడా ఉద్యోగపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మహిళలు ఎక్కడ అవుతున్నారు అమ్మాయిలు ఎక్కడ అవుతున్నారు మీ అందరూ కూడా ఏ శుభాకాంక్షలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అడగరా భారత్ మాతాకి ఓన్లీ మహిళలు భారత్ మాతాకి